సమస్య ఇప్పుడు భారతి గారిగిన ప్రచారాల్లోకి దిగితే ఆ, షర్మిల వర్సెస్ భారతీయుడు, షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మానే మాట్లాడదు కదా. అవును. ఎందుకంటే ఆయన ఏం తిరగడు అక్కడ. అవును. ఏదో ఒకటో రెండు మీటింగ్లు వచ్చి పోతాడు తప్ప ఆయన అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడు కడప జిల్లాకు. ఉమ్, ఆమెను పంపిస్తున్నాడు, ఆమె కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఆమె అక్కడ పార్లమెంటు పరిధిలో పనిచేస్తుంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఉమ్. సో అప్పుడు ఒకవేళ భారతి గారికి అప్పచెపితే, అంటే ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే ఆ కుటుంబంలో జరిగే చర్చ ప్రకారం కడప రాజకీయాలంటే వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు మాత్రమే అనుకునేది కాస్త ఇప్పుడు ఆ సినిమాలు కూడా అదే చూపిస్తారు. వివేకానంద రెడ్డి గారు ఇది వైఎస్ ఫ్యామిలీ, రాజారెడ్డి రాజకీయ కుటుంబానికి ఇది అని. ఈ భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇస్తే మన కుటుంబం చేయి దాటిపోతుందిరా అని కూడా అంటాడు ఆ సినిమాలో ఆయన. అవి నిజమేనని చెప్పి కొంతమంది అనుచరులు చెప్పిన మాట వాస్తవమే మేము అడిగితే కూడా. ఇప్పుడు మీరు అన్నదే కనుక నిజమే, భారతి గారికి కడప జిల్లా రాజకీయాలు అప్పచెప్పి ఇది చేస్తే ఇక పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ నుంచి కడప జిల్లా వాళ్ళ దాయాదుల ఫ్యామిలీకి వెళ్ళిపోయినట్టే. ఇక వెళ్ళిపోయినట్టే, అంతే కదా. మీరు ఆ జిల్లా వారే, మీరు ఆ జిల్లా రాజకీయాలు మొదటి నుంచి చూస్తున్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి పూర్తిగా కడప జిల్లా రాజకీయం అనేది ఇక వారి దాయాదుల చేతిలోకి వెళ్ళిపోయినట్టే. ఇక అది ఒకవేళ మీరు అన్నది జరిగితే భారతి గారికి అప్పచెప్పితే ఒకవేళ, అంతే కదా. మరి విపరీతమైన చర్చ వస్తుంది గ్యారంటీగా జిల్లాలో. బయట కూడా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. అవును, రైట్, చర్చ వస్తుంది. ఇప్పుడు షర్మిల, ఇప్పుడు భారతి గారు ఏదైనా ఒకవేళ ప్రచారంలో 2 మాటలు ఏదైనా మాట్లాడారు అనుకోండి, దానికి 4 మాటలు షర్మిల గారు మాట్లాడాల్సి వస్తుంది కదా. పైగా షర్మిల గారు మంచి ఆరేటర్ కూడా. భారతి గారికి ఆరేషన్ రాదు, స్క్రిప్ట్ రాసేయాలి ఎవరైనా చదువుతుందేమో. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో ఇంకా బయటకు తిరగలేదు కదా. ఈవిడ ఆరితేరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతంగా బ్రహ్మాండ ప్రసంగాలు ఇస్తుంది. ఆ ఎఫెక్ట్ కి తట్టుకోవడం కష్టం ఆ ధాటికి. రైట్, ఎనీవే సాగర్ గారు, ఇప్పుడు చెప్పండి, ఇంపాక్ట్ని మీ పార్టీ ఎలా అంచనా వేస్తుంది? ఎందుకంటే రాయలసీమలో 2019